ज्यादा होने वाली है। ప్రముఖ కవి రచయిత అందశ్రీ కన్నుమూశారు. హైదరాబాద్లోని నివాసంలో రాత్రి అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన కుటుంబం తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే అందశ్రీ తుది శ్వాస విడిచారు. ప్రముఖ కవి రచయిత అందశ్రీ కన్నుమూశారు. హైదరాబాద్ నివాసంలో రాత్రి అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీలో చికిత్స పొందుతూ అందశ్రీ తుదిశ్వాస విడిచారు. ప్రముఖ కవి రచయిత అందశ్రీ కన్నుమూశారు. హైదరాబాద్లోని నివాసంలో రాత్రి అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీలో చికిత్స పొందుతూ అందశ్రీ తుది శ్వాస విడిచారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి. ప్రజా కవిగా, ప్రకృతి కవిగా సుప్రసిద్ధులైనటువంటి డాక్టర్ అందశ్రీ లేరు నిన్న రాత్రి నివాసంలో ఒక్కసారిగా అస్వస్థతలు కావడంతో కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతున్నటువంటి క్రమంలో అందశ్రీ తుది శ్వాస విడిచినట్టుగా కుటుంబ సభ్యులు వెల్లడించడం జరిగింది. రాష్ట్ర గీత జయ తెలంగాణ నా గీత ఆజ్యం పోసినటువంటి అందశ్రీ ప్రజా కవిగా, ప్రకృతి కవిగా సుప్రసిద్ధులైనారు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేవతి గ్రామంలో జన్మించినటువంటి అందశ్రీ తెలంగాణ ఉద్యమంలోనూ, తెలంగాణ తొలి ఉద్యమంలోనూ ఎంతో కీలక పాత్ర పోషించారు. తన రచనలతో ఎంతో మందిని ప్రభావితం చేసినటువంటి అందశ్రీ తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, అటు సినిమా రంగంలో కూడా తన పాటలు, అదేవిధంగా తన సంభాషణలతో ఒక ఉత్తేజాన్ని నింపడంలో ఏమాత్రం చెప్పలేదు. సో ఒక తెలంగాణ పల్లె పదాలను, తెలంగాణలో గ్రామ సీమల్లో మట్టిలో ఉన్నటువంటి పదాలను తీసుకొచ్చి పాటలుగా అంటూ జనాలను ప్రభావితం చేసిన రచయితల్లో అగ్రగణ్యుడు అని చెప్పవచ్చు. అందుకే ఎన్నో అందశ్రీ ప్రజా కవిగా, ప్రకృతి కవిగా పిలుచుకుంటారు. ఈ ఏడాది 2025 జూన్లో ఉన్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పరేడ్ గ్రౌండ్ లో కోటి నగదు పురస్కారం ఇచ్చి సత్కారం చేయడం జరిగింది. ఈ క్రమంలో తన రచనలు కావచ్చు, సాహిత్య రంగంలో అందశ్రీ చేసినటువంటి కృషిని ప్రశంసిస్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా నీటి పర్యంతమైనటువంటి విషయాలు కూడా అప్పుడు ఉద్వేగానికి గురి చేశాయి కుటుంబ సభ్యులను. సో మొత్తం అందశ్రీ లేరు అనేటటువంటి వార్త సాహిత్య అభిమానులు కావచ్చు, తెలంగాణ ఉద్యమకారులందరినీ కూడా ఒక్కసారిగా దిక్కులకి గురి చేసింది. రేవతి గ్రామంలో ఒక అనాథగా పెరిగినటువంటి
అందశ్రీ గుడ్ల కాపరిగా పనిచేస్తూ ఒక రచయితగా ఎదిగినటువంటి ప్రస్థానం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం అనే చెప్పొచ్చు. తెలంగాణ ప్రకృతి పాటలో తోడు పోసుకున్నటువంటి ఆయన రచనలన్నీ కూడా ఎంతో మందిని ప్రభావితం చేశాయి. ఇటు సినిమా రంగాన్ని కూడా తనదైనటువంటి పాటలతో ఆకట్టుకోవడంలో అందశ్రీ చాలా ప్రముఖంగా ఆయన పేరు అనేది చరిత్రాత్మకం చేసుకున్నారు. ముఖ్యంగా జయ జయ తెలంగాణ, జననీ జయ కేతనం రాసినటువంటి పాట రాష్ట్ర గీతంగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించి ప్రతి సందర్భంలోనూ ప్రతి వేడుకల్లోనూ మొదటి గీతంగా ఆలపించడం అనేది ఆయనకు దక్కినటువంటి గౌరవంగా చెప్పొచ్చు. అదేవిధంగా పల్లె నీకు వందనాలమ్మో, మాయమైపోతున్నాడమ్మో మనిషి ఇటువంటి గీతాలు, అదేవిధంగా బొమ్మ చెక్కితే బొమ్మరా, ఇలా నారాయణమూర్తి నటించి నిర్మించినటువంటి సినిమాలకి ముఖ్యంగా అందశ్రీ రాసినటువంటి పాటలు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చాయి. సమాజాన్ని ఒక మేల్కొల్పుగా ఆయన రాసేటువంటి పాటలన్నీ కూడా ఎంతో ప్రభావితం చేశాయని చెప్పొచ్చు. సో అందశ్రీకి గత ప్రభుత్వంలో కూడా అందశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలని కూడా ప్రతిపాదనలు చేసినప్పటికీ ఆయన సున్నితంగా నిరాకరించడం, మా మనసులో ఏ ఇబ్బంది లేకుండా మనసులో ఉన్నట్టుగా చెప్పడంలో అందశ్రీ ముఖ్యమంత్రి మనిషిగానే కూడా పేరు పొందడం జరిగింది. సో సాహిత్య రంగంలోనూ ఎంతో మంది యువ కవుల జీవితాల్లో కూడా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి అందశ్రీ లేరనేటువంటి విషయం ఇటు సాహిత్య రంగంలో కావచ్చు, ఆయన కుటుంబ సభ్యుల్లో తీరని విషాదం నింపిందని చెప్పవచ్చు. ప్రస్తుతం అందశ్రీ భౌతికాయాన్ని గాంధీ ఆసుపత్రిలో ఉంచారు. ఈ విషయం తెలిసినటువంటి అంతా గాంధీ ఆసుపత్రికి ఇప్పుడు చేరుకుంటున్నారు. సతీష్ కానీ సన్నిహితులు కానీ లేదంటే ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా స్పందించడం జరిగిందా? అంటే ఈ విషయం మానవార్త ఇప్పుడే తెలియడంతో ఒక్కొక్కరుగా అందశ్రీకి సంబంధించి కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా వివరాలు తీసుకుంటున్నారు. ఆయన భౌతికాయం ఎక్కడుంది, ఎక్కడికి రావాలి అనేది ఆ ఫోన్లలో ఆరాధిస్తున్నారు. చాలా మంది ఇటు సినీ పండితులు కావచ్చు, సాహిత్య అభిమానులంతా కూడా గాంధీ ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన భౌతికాయాన్ని నివాసానికి తరలించే కుటుంబ సభ్యులు ఉన్నారు. ధన్యవాదాలు సతీష్. ప్రముఖ కవి రచయిత అందశ్రీ కన్నుమూశారు. హైదరాబాద్ నివాసంలో రాత్రి అందశ్రీ అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీలో చికిత్స పొందుతూ అందశ్రీ తుదిశ్వాస విడిచారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అందశ్రీ కీలక పాత్ర పోషించారు. తెలంగాణ గీతం జయ జయ హే తెలంగాణను అందశ్రీ రచించారు. మాయమైపోతున్నడమ్మా పాటతో అందశ్రీ మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రముఖ కవి రచయిత అందశ్రీ కన్నుమూశారు. హైదరాబాద్ నివాసంలో రాత్రి అందశ్రీ అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీలో చికిత్స పొందుతూ అందశ్రీ తుదిశ్వాస విడిచారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అందశ్రీ కీలక పాత్ర పోషించారు. తెలంగాణ గీతం జయ జయ హే తెలంగాణను అందశ్రీ రచించారు. మాయమైపోతున్నడమ్మా పాటతో అందశ్రీ మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రముఖ కవి రచయిత అందశ్రీ కన్నుమూశారు. హైదరాబాద్ నివాసంలో రాత్రి అందశ్రీ అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీలో చికిత్స పొందుతూ అందశ్రీ తుదిశ్వాస విడిచారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అందశ్రీ కీలక పాత్ర పోషించారు. తెలంగాణ గీతం జయ జయ హే తెలంగాణను అందశ్రీ రచించారు. మాయమైపోతున్నడమ్మా పాటతో అందశ్రీ మంచి పేరు తెచ్చుకున్నారు.